ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి మాగుంట కుటుంబం నుంచి 4వ తరం వారసుడు వచ్చేశాడు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరి కుమారుడికి 2024 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి రాఘవరెడ్డి మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంతో రాజకీయంగా 3 దశాబ్దాల అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన బాలాజీ గ్రూప్ వ్యవస్థాపకుడు, మద్యం డిస్ట్రిబ్యూటర్ స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులో మంచినీటి సరఫరా చేసి జిల్లా ప్రజలకు సుపరిచితులయ్యారు. 1991 సాధారణ ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన మాగుంట సుబ్బరామిరెడ్డి 1996 వరకు ఒంగోలు ఎంపీగా పనిచేశారు. ఆయన హయాంలో పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, అలాగే బలహీన వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు, కళ్యాణ మందిరాల నిర్మాణాలు వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 1995లో మావోయిస్టుల చేతిలో మాగుంట సుబ్బరామిరెడ్డి హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన వారసురాలిగా సతీమణి మాగుంట పార్వతమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన మాగుంట పార్వతమ్మ 1996లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2004 సంవత్సరంలో జరిగిన కావలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్వతమ్మ పోటీ చేసి గెలుపొందారు. అయితే మాగుంట పార్వతమ్మ రాజకీయాల్లోకి వచ్చినా ఆమె ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు. అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి పార్వతమ్మ వైదొలగడంతో మాగుంట వారసునిగా సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 2004, 2009లో కాంగ్రెస్ తరఫున ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. 2014లో మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరి పోటీ చేసినా గెలవలేకపోయారు. తర్వాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి అకస్మాత్తుగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయి 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నది. లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండడంతో ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తీహారు జైలుకి వెళ్లిన మాగుంట రాఘవరెడ్డి బెయిల్పై బయటకొచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2024 ఎన్నికల్లో మాగుంట కుటుంబానికి టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది వైసీపీ అధిష్టానం. వైసీపీలో టికెట్ కోసం మాగుంట తీవ్రంగా ప్రయత్నించారు. అయినా సీఎం జగన్ మాగుంటకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మాగుంటకు వైసీపీలో టికెట్ ఇప్పించేందుకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో నియోజకవర్గంపై పట్టు వదులుకునేందుకు ఇష్టపడని మాగుంట కుటుంబం వైసీపీని వీడి టీడీపీలో చేరింది. కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో దింపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డికి ఒంగోలు టికెట్ ఇప్పించుకోవడంలో సఫలమయ్యారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పేరును టీడీపీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది. మాగుంట రాఘవరెడ్డి రాజకీయ అరంగేట్రం చేయడంతో ఇప్పుడు మాగుంట కుటుంబం 4వ తరం రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. అయితే వారసుడు ఎన్నికల్లో విజయం సాధిస్తాడా లేదా అన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.